మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. పని చాలా పెద్ద పనిది. మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకానాలు వినపడనో అక్కడికి మా దగ్గరకు ఆ రండి. అంటే గోడ ప్రకారం కట్టడానికి దూరం దూరం ఉన్నారట, చాలా దూరంగా ఉన్నారట. సో అందుని బట్టి మీకు బాకానాలు వినపడినప్పుడు అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. చూసారా? ఎప్పుడైతే బాగా వినపడుతో అప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనతో వారితో మనం పక్షంగానే యుద్ధము చేయను. ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితే సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడి వరకు ఈటను పట్టుకొనిది. చూడండి, వాళ్ళ సగం మంది అంట పొద్దు నుంచి పని ప్రారంభిస్తే నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి? చంద్రుడు అవునా, చీకటి పడే టైంలో నక్షత్రాలు కనబడతాయి. అంటే అప్పుడు వరకు సగం మంది పని చేస్తానే ఉన్నారంట, ప్రయాసపడారంట. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగ్గుపడే వరకు ఈటలు పట్టుకొనిది. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వాడు తన పని వారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుండు, పగలు పని చేయదని చెప్పి. సో సగం మంది పొద్దు నుంచి సాయంత్రం నక్షత్రాలు కనపడే వరకు పనిచేస్తే రాత్రి అంతా ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందరు మిగతా సగం మంది. అలా ఎంతో ప్రయాసపడ్డారు నిజంగా.